నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. మిల్లెట్స్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రమేది? మిల్లెట్స్ ఉత్పత్తిలో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉంది. 2023-24 సంవత్సరంలో రాజస్థాన్ 48.09 లక్షల టన్నుల మిల్లెట్స్ ను ఉత్పత్తి చేసింది. రాజస్థాన్లోని పొడి వాతావరణం, ఇసుక నేలలు ఈ పంటలకు అనువైనవి. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక మొదటిది ఫ్రాన్స్లో శక్తి 8వ ఎడిషన్. ఇండో ఫ్రెంచ్ ద్వైపాక్షిక మిలిటరీ ఎక్సర్సైజ్ శక్తి 8వ ఎడిషన్ జూన్ 18న ఫ్రాన్స్ లో ప్రారంభమైంది. క్యాంప్ లార్జక్ లో 15 రోజుల పాటు జరిగే ఈ ఎక్సర్సైజ్ లో జమ్మూ కశ్మీర్ రైఫిల్స్ దళాలు నేతృత్వంలోని 90 మంది సభ్యుల భారత బృందం పాల్గొంటోంది. సెమీ అర్బన్ పరిసరాల్లో UN చాప్టర్ 7 శాంతి పరిరక్షక కార్యకలాపాలను అనుకరించడం ఈ ఎక్సర్సైజ్ లక్ష్యం. ఇక రెండవది జర్మనీలో ప్రారంభమైన బాన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్. జూన్ 16న బాన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ 2025 జర్మనీలోని బాన్ లో ప్రారంభమైంది. 5,000 మందికి పైగా ప్రభుత్వ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో జరిగే వార్షిక సాంకేతిక సమావేశం. UNFCCC అనేది వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి 1992లో కుదుర్చుకున్న ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఇక మూడవది అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా 2026. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2026ను అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా అధికారికంగా ప్రకటించింది. వ్యవసాయంలో మహిళల సహకారం, సవాళ్లపై ప్రపంచ దృష్టిని ఆకర్షించడం, లింగ సమాన విధానాలను ప్రోత్సహించడం దీని లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా ఆహార వ్యవస్థలలో మహిళల పాత్రను హైలైట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక నాలుగవది సెబీ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా అనురాధ ఠాకూర్. హిమాచల్ ప్రదేశ్ కేడర్ కు చెందిన 1994 బ్యాచ్ IAS అధికారిని అనురాధ ఠాకూర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా నియమితులయ్యారు. జూలై 1న ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి పదవిని చేపట్టిన మొదటి మహిళగా ఆమె నిలిచారు. అనురాధ ఠాకూర్ గతంలో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. ఇక ఐదవది మనేసర్లో దేశంలోనే అతిపెద్ద ఇన్ప్లాంట్ రైల్వే సైడింగ్. మనేసర్లో నిర్మించిన భారతదేశంలోనే అతిపెద్ద ఇన్ప్లాంట్ రైల్వే సైడింగ్ ను జూన్ 17న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని ప్రారంభించారు. గ్రీన్ లాజిస్టిక్స్ వ్యూహంలో భాగంగా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ 452 కోట్ల రూపాయల పెట్టుబడితో దీనిని ప్రారంభించింది. హర్యానా ఆర్బిటల్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇందులో జాయింట్ వెంచర్ భాగస్వామిగా ఉంది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, 2025 నాటికి అత్యధిక విదేశీ మారక నిల్వలు కలిగిన దేశమేది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.